ప్రవీణ్ ప్రకాష్ గారి మీద ఒక్క నిమిషం సార్, అభియోగాలు ఉన్నాయి. ఏంటంటే తోటి ఆఫీసర్స్ని లెక్క చేయరు, సీనియర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోరు. మీరు అన్నారు కదా మీకు అన్యాయం జరిగిందని. మీ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళు మీ మీద మోపే అభియోగం కూడా అదే. ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, జాస్తి కృష్ణకిషోర్, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంకా చాలామంది ఆఫీసర్స్. వాళ్ళని ఎప్పుడు అసలు మీరు పట్టించుకున్నారు? అంటే సిస్టంలో మీరు ఆల్మోస్ట్ సీఎంకి డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించారు డ్యూరింగ్ 2019 to 24 మధ్య అని. రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి అంటే నేను సీనియర్ కి రెస్పెక్ట్ చేయలేదంటే 30 years లో నాకు ప్రతి సంవత్సరం అసెస్మెంట్ లో నా సీనియర్ నాకు ఫుల్ ఎందుకు ఇచ్చారు? 10 out of 10 నుంచి మనకి మార్కింగ్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో మార్కింగ్ చాలా టఫ్ గా ఉంటుంది. చాలా మందికి 9 వస్తాయి, 8.5 వస్తాయి, 9.5 వస్తాయి. నాకు ఇక్కడ 10 out of 10 వచ్చింది గవర్నమెంట్ విండోలో వచ్చినప్పుడు. నేను సీనియర్స్ తో రెస్పెక్ట్ఫుల్ గా ఉంటా. నా సీనియర్ కదా నాకు అసెస్ చేస్తారు. ఒకటి. రెండోది ఫలానా ఎల్వి సార్ కి గాని, జాస్తి కిషోర్ సార్ కి గాని, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు సార్ కి గాని, వాళ్ళ మీద ఉన్న యాక్షన్ కి నువ్వే కారణం నేనే కారణం ఉంటే ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ జరుగుతున్నాయంటే దీనికి ఎవరు కారణం? ఏ ఇష్యూ మీద ఇప్పుడు నేను ప్రైవేట్ లో వచ్చాను, నేను ఇప్పుడు ప్రైవేట్ లో ఉన్నాను. ప్రైవేట్ గవర్నమెంట్ లో డిఫరెన్స్ ఏమిటి? ప్రైవేట్ లో గవర్నమెంట్ లో ఇప్పుడు స్ట్రక్చర్ చూసుకుంటే సిమిలర్ గా ఉంది. ప్రైవేట్ కంపెనీస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు. గవర్నమెంట్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. తర్వాత మిడిల్ లెవెల్ సీనియర్ మేనేజ్మెంట్ ఉంటారు. సిజిఎంస్, సీనియర్ సిజిఎంస్, వైస్ ప్రెసిడెంట్. గవర్నమెంట్ లో అది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. మనం ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నామంటే అవతల నుంచి ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ దే ఆర్ ఈక్వలెంట్ టు ద మినిస్టర్స్. అప్పుడు దే ఆర్ బిగర్ దెన్ మినిస్టర్స్. ఇట్స్ నాట్ ట్రూ. ఇండియా 1950లో ఇండియా అడాప్టెడ్ ఫర్ పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ లో అసెంబ్లీలో ఎలక్ట్ అయిన తర్వాత ఫార్మ్ చేసిన క్యాబినెట్, లేకపోతే పార్లమెంట్ లో అయినప్పుడు క్యాబినెట్, దే ఆర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇష్యూ మీద వాళ్ళు తీసుకున్న డిసిజన్ కి సిజిఎంస్ అండ్ వాళ్ళు దే టు ఇంప్లిమెంట్. అంటే థియరిటికల్ గా మీరు చెప్పేవన్నీ బానే ఉన్నాయి ప్రవీణ్ ప్రకాష్ గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో మీకున్న ఇబ్బంది ఏంటి? జాస్తి కృష్ణకిషోర్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, just you have carried out or rather you have followed the directions of the then Chief Minister Jagannath Reddy garu ani మీ మీద అభియోగం. నేను రివర్స్ అడుగుతున్నాను. ఇప్పుడు లాస్ట్ 1.5 year లో ఏ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ జరిగింది కదా చాలా మంది మీద. వాళ్ళకి ఎవరి మీద ఆర్డర్ ఇష్యూ అయింది వాళ్ళతో అడగండి, వెళ్ళండి. వాళ్ళు తీసుకున్నారా? ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఎప్పుడున్నా సరే హిస్టరీ ఆఫ్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్ ఎనీ గవర్నమెంట్ లో ఎనీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మీద ఉన్న డిసిప్లినరీ యాక్షన్ అప్పుడు ఉన్న సీఎం గారు తప్ప మిగతా పీపుల్ ని జస్ట్ క్యారీ అవుట్ ది ఇన్స్ట్రక్షన్. అది 2019 లో కొత్త కాదు. 2016 లో భవర్ లాల్ గారి మీద లాస్ట్ డే లో నోటీస్ ఇచ్చారు. అప్పుడు దీనికి అప్పుడు చీఫ్ సెక్రటరీ లేకపోతే సీఎం కారణమా? లేకపోతే అంతకుముందు నాట్ 1 or 2 నేమ్ నేను చెప్పును. 1947 నుంచి అది ఉంది. అది సేమ్ ఇప్పుడు అది సేమ్ ప్రాసెస్ 1947 నుంచి ఉంటే ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఫార్ములా ఎందుకు చేంజ్ అయింది? అంటే ఐఎస్ ఐపీఎస్ యాక్షన్ ఆఫీసర్స్ మీద యాక్షన్ జరగలేదా? ఎంత ముందు జరిగింది. ఎవరు తీసుకుంటారు అది? నో ఐఎస్. ఇప్పుడు కూడా దయచేసి ఇప్పుడు కూడా ఏ ఐఎస్ ఐపీఎస్ మీద యాక్షన్ జరుగుతున్నాయి దీనికి వాళ్ళకి కలీగ్ ఐఎస్ ఐపీఎస్ కారణం అంటే ఐ నాట్ యాక్సెప్టెడ్. కానీ మీరు ఏమైనా రిపెంట్ అయ్యారా? అంటే అప్పుడు అంటే డిఫరెన్స్ ఏమిటంటే
నేను సివిల్ సర్వీసెస్ కండక్ట్, నేనే ఒక ఒబీడియంట్ ఎంప్లాయీ. సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం నేను బ్యాట్లు మాట్లాడకూడదు, నేను ఎవరితో మీడియాతో మాట్లాడకూడదు. స్వచ్ఛంగా అయినాం కాబట్టి మాట్లాడుతున్నాము. సో ఐ నెవర్ యూస్ టు స్పీక్. నా మౌనంకి సోషల్ మీడియాలో వచ్చిన అన్ని కరెక్ట్ ఉందా మౌనంకి స్వీకారం లాగా ట్రీట్ చేసుకోవడం అది న్యాయమా? ఇస్ ఇట్ కరెక్ట్? ఇట్స్ అ ఫేర్ ట్రయలా? తర్వాత మీరు ఎప్పుడైనా వారితో మాట్లాడటం జరిగిందా సార్? ఎల్వి గారితో కానీ, జాస్తి కృష్ణకిషోర్ గారితో కానీ, ఏబీ గారితో కానీ ఏమన్నా మాట్లాడాము? అంటే ఏ టైంలో, ఏ పీరియడ్ లో, అంటే మనము ఒక సిస్టమ్ లో ఉన్నాం. మనం సిస్టమ్ లో ఉన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ హెడ్ కి కోపం వస్తే మిగతా ఎంప్లాయీస్ ఎందుకు మాట్లాడతారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాతో ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు మాట్లాడలేదు నాతో. ఇప్పుడు నో ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పీక్స్ టు మీ. మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు మనకు ఆయన అనిల్ సింఘాల్ ఉన్నారు. అనిల్ సింఘాల్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ప్రవీణ్ ప్రకాష్ గారు కదా, ఆయన కూడా మాట్లాడలేదా? ఎందుకు ఎవరు మాట్లాడతారు? ఫస్ట్ దే ఆర్ ఎంప్లాయీ కదా. ఫస్ట్ ఎవరు మనిషి, నేను ఐ షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీ మనిషి. ఫస్ట్ వాళ్ళ సర్వైవల్ చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ సర్వైవల్ చూసుకుంటారు, తర్వాత కదా వాళ్ళ ఫ్రెండ్స్ సర్వైవల్ చూసుకుంటారు. ఎవరు మన ఉద్యోగంలో ఎవరు వస్తారు? ఎవరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, పూర్ ఫ్యామిలీ నుంచి, చదువులో మంచి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగం కావాలా బతుకోవడానికి, వాళ్ళే పరీక్ష రాసి వస్తారు. మనం ఐఏఎస్ లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కోటేశ్వర్ల ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చారా? ఎవరు ఉన్నారా? ఎవరు బిగ్ టాప్ 200, 300 రిచెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా నుంచి ఎవరు వచ్చారు? ఎవరు మనం అందరూ? సో మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏమిటి? ఫస్ట్ మా సర్వైవల్ చూసుకుంటాం కదా. సో టుడే నోబడి టాక్స్ టు మీ. నాకు ఫ్రెండ్ లేవరా? నాకు 2000 ఏ ఐఏఎస్ ఆర్ ఏ ఐపీఎస్ తో నేను 1-to-1 లేవు అప్పుడు 2024 వరకు. ఎవరు నాతో నేను అంటే 19 వచ్చిన ముందు కూడా. బట్ సెకండ్, నేను అంత నేను మంచి కంపెనీ కాదు, నేను మంచి ఫ్రెండ్ కాదు అంటే ఆంధ్రప్రదేశ్ అవుట్ సైడ్ ఐఏఎస్ ఐపీఎస్ ఈ రోజు కూడా నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? వై ఇస్ ఇట్ సో దట్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫ్ ఆంధ్ర నాతో మాట్లాడలేదు? అది ఎందుకు ఉంది? దూరం పెట్టారా సార్ మిమ్మల్ని? ఏమన్నా వాళ్ళు దూరం పెట్టారనుకుంటున్నారా వాళ్ళందరూ? అంటే సర్వైవల్ కదా. ఎవరు మన ఆర్గనైజేషన్ లో హెడ్ ఒక మనిషి మీద కోపంలో ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడితే హెడ్ అనుకుంటారు కదా. నేను ఆయనతో అంటే ఒక ఆర్గనైజేషన్ ఎట్లా ఉండాలి అంటే, ఒక హెడ్ డిసిజన్ చేసినప్పుడు అందరు కూడా 1 for all for one ఉండాలి. ఒక ప్రైవేట్ కంపెనీ ఉన్నాయనుకోండి, నేను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ ఉన్నాను, నా ఫౌండరే ఎవరికి దూరం పెడితే నేను వాళ్ళతో మాట్లాడకూడదు కదా. ఇట్స్ ఓకే అన్లెస్ నా రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ద స్టేట్ తో నార్మలైజ్ అయ్యకుండా ఎవరు మాతో మాట్లాడదు. ఓకే విత్ ఇట్. సార్, డెసిషన్ కదా, మీరు విఆర్ఎస్ తీసుకుందామని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి చెప్పారా పర్సనల్ లెవెల్లో? సార్ ఇట్లా నేను ఐ వాంట్ టు గివ్ అప్ దిస్ అసైన్మెంట్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యూపీ, అట్లా ఏమైనా చెప్పారా? అంటే ఇప్పుడు ఒక సీనియర్ పీపుల్ లాగా సీఎంస్ కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళు సీనియర్ పీపుల్, వాళ్ళకి తెలుసు ఒక మనిషికి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ కట్ ఆఫ్ చేయండి. నా అపాయింట్మెంట్ ఇస్తే నేను కన్విన్స్ చేసేవాళ్ళు కదా. సో నాకు అప్పుడు గుర్తుంది కదా, 3rd కి 3rd కి అది రిజల్ట్ అయింది. అప్పుడే సీఎం గా డిక్లేర్ చేశారు దట్ ఫస్ట్ ఫైల్ సంతకం పెడతామంటే డిఎస్సి నోటిఫికేషన్. మీకు గుర్తుంటారు 2024 లో 3-4 అనౌన్స్మెంట్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్, ఫస్ట్ ఫైల్ సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అబాలిషన్, సెకండ్ ఫైల్, అది అన్ని చేశారు. కాబట్టి నేనే అప్పుడే సెక్రటరీ. అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, మీరు దయచేసి ఆ ఫైల్ మీద మీ బ్రీఫింగ్ కి వెళ్ళకూడదు,
సీఎం గారికి ఇష్టం లేదు మీరు వెళ్ళి బ్రీఫింగ్ చేయడం. సో నేను అప్పటి నుంచి ప్రతిరోజు ట్రై చేస్తాం, నా వాదన చెప్తాం. బట్ యాంగ్రీ అయినప్పుడు మనిషి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? ఆయన కాదు, ఎవరు అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే 50% మాఫీ చేయడమే కదా. అంతే. సో యూ నెవర్ ట్రైడ్ అండ్ దే నెవర్ ట్రై టు కాల్ యూ సీఎం గురించి? అంటే నేనే అపాయింట్మెంట్ అడిగాము. ఈవెన్ లాస్ట్ డే కూడా 30th అక్టోబర్ నా లాస్ట్ డే అక్కడ విజయవాడలో 2000 ఆ రోజులో నేను హోల్ డే సీఎం ఆఫీస్ లో కూర్చున్నాం. అంటే ఎవరు నాకు, నేనే ఏపీలో జాయిన్ అయినప్పుడు ఎవరు మా ఫస్ట్ సీఎం, ఏపీలో చివరి రోజు కనీసం ఆయనతో బ్లెస్సింగ్ తీసుకొని నెక్స్ట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలి. నేను హోల్ డే 30th అక్టోబర్ హోల్ డే నేను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో కూర్చున్నాం. బట్ పరాప్స్ ఆయన కోపం ఎక్కువ ఉంది నా మీద. ఆయన ఏమనుకుంటున్నా నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అడగండి ఎంత కోపం, నేను ఏం తప్పు చేశామంత, ఎందుకు నా మీద అంత. అంటే చాలా మంది అంటారంటే మీరు ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద బాగా అంటే ఓవర్ యాక్షన్ చేసుకున్నావు కాబట్టి. నేను ఏపీ వెంకటేశ్వరరావు సార్తో కమ్యూనికేషన్ ఉంది, నాకు కృష్ణ గారితో కమ్యూనికేషన్ ఉంది. ఎల్వి సార్తో కూడా ట్రై చేసాము. ఎల్వి సార్ అంటే వాట్సాప్ లో ప్రవీణ్ మనం పార్టెడ్ వేస్, మనం మాట్లాడకూడదు అంటే నేనైతే ట్రై చేస్తాను నా టైం సైడ్ నుంచి. రెస్పాండ్ హ్యూమన్ గా నేను ఇంకా ఏం చేయాలి మీరు చెప్పండి. రెస్పాండ్ అయ్యారా మీరు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు? కమ్యూనికేషన్ చేసినప్పుడు సార్ ఐ వాంట్ టు టాక్ టు యూ. ఎందుకంటే ఒక ఢిల్లీలో ఒక కంపెనీ వాళ్ళు నాతో అప్రోచ్ అయినారు. ఇండియాలో ఉన్న ప్రతి టెంపుల్ లో పని చేసిన నాన్ రిలీజియస్ స్టాఫ్ కి ఒక ఆన్లైన్ ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేద్దాం, దీనికి మాకు ఒక ట్రైనర్ కావాలని చెప్పి నాతో అడిగారు. అడిగినప్పుడు ఎల్వి సార్ విల్ బి ద బెస్ట్. సో కంపెనీ వాళ్ళు నా దగ్గర వచ్చి సార్ మీరు నాకు ఎల్వి సార్ తో టచ్ లో పెట్టండి. సో నేనే ఎల్వి సార్ కి వాట్సాప్ చేశాను, సార్ ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే ఆయన అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్రవీణ్, వీ హావ్ పార్టెడ్ వేస్. అంటే ఇండైరెక్ట్ గా నేను ఈ లైఫ్ లో నీకు క్షమా చేయలేము, వేరే లైఫ్ చూద్దాం, ఈసారి నువ్వు దూరం ఉంటే మంచిది. ఇట్స్ ఓకే. ఆయన ట్రై చేస్తాము. ప్రీతి సుధన్ మేడం గారు కూడా నేను వాట్సాప్ చేస్తే నేను కలుస్తాం అనుకున్నాము. సో సార్ అంటే లాంగ్ జర్నీ మీది. ఆంధ్రప్రదేశ్తో మీ అసోసియేషన్ కూడా యూపీ నుంచి మీరు అన్నారు, మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకొని వచ్చి ఉన్నత చదువు వాస్తవంగా మీరు ఎంచుకున్న ఫీల్డ్లో ఉంటే మీరు ఇంకో ఆ రంగంలో టాప్ మోస్ట్ లెవెల్లో, అంటే ఇవాళ కూడా తక్కువేం లేరు మీరు ఉండుండేవాళ్ళు. ఇప్పుడు యూ హ్యావ్ చూసన్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇండికేషన్స్ ఆర్ దేర్ దట్ మీరు యూపీ నుంచో ఎక్కడి నుంచో కంటెస్ట్ చేయబోతున్నట్టు రాబోయే ఎలక్షన్స్లో, నిజమేనా? ఏ పార్టీ తరఫున? అంటే 30 years నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా నేను సీఎం తీసుకోలేదు.